నా పేరు వంశీధర్ ఆదరాసుపల్లి. నేను ప్రభుత్వ జూనియర్ కళాశాల మేడ్చల్ నందు తెలుగు ఉపన్యాసకునిగా పనిచేస్తున్నాను. ఈ సంవత్సరం వార్షిక పరీక్షల నిమిత్తం ఇంటర్మీడియట్ బోర్డు వారు ప్రశ్నాపత్రాల నమూనా మార్చకుండా అదనపు ప్రశ్నలను చేరుస్తూ విద్యార్థులకు అవకాశాలను పెంచుతూ రూపొందించినటువంటి ద్వితీయ సంవత్సరం ద్వితీయ భాష తెలుగు ప్రశ్నాపత్రంపై విశ్లేషణ. అయితే ఈ ప్రశ్నాపత్రం ఈ సంవత్సరం వరకు మాత్రమే పరిమితం చేయబడింది. ఈ విద్యా సంవత్సరం కోవిడ్-19 కారణంగా ఇంటర్మీడియట్ విద్యార్థులందరికీ కూడా ప్రత్యక్షంగా తరగతులు నిర్వహించే పరిస్థితి లేకపోయింది. అయితే డిడి యాదగిరి మరియు టీశాట్ ఛానల్ ద్వారా పాఠాలను ప్రసారం చేయడం జరిగింది. అయితే ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి ప్రత్యక్ష విద్యాబోధన జరుగుతున్నప్పటికీ ఈ భౌతిక దూరం కారణంగా ఒకరోజు ప్రథమ సంవత్సరం విద్యార్థులు, మరొక రోజు ద్వితీయ సంవత్సరం విద్యార్థులు హాజరు కావాల్సినటువంటి పరిస్థితి. అయితే వార్షిక పరీక్షలకు సమయం తక్కువగా ఉన్నందున మరియు విద్యార్థులు ముఖ్యంగా ప్రభుత్వ కళాశాల విద్యార్థులు నష్టపోకూడదన్న ఉద్దేశంతో ఇంటర్మీడియట్ బోర్డు వారు ప్రత్యేకంగా ఈ సంవత్సరం కొరకు మాత్రమే ప్రశ్నాపత్రం నమూనా మారకుండా ప్రథమ ద్వితీయ సంవత్సరం ప్రశ్నాపత్రాల్లో అదనపు ప్రశ్నలు చేరుస్తూ ఛాయిస్ పెంచడం జరిగింది. అంతేకాకుండా ప్రశ్నాపత్రం 70% సిలబస్లో నుండి మాత్రమే తయారు చేయబడుతుంది. కనుక విద్యార్థులంతా కూడా ఎక్కువ మార్కులు సాధించడానికి ఈ సంవత్సరం అవకాశం ఉంది. అదే విధంగానో ఒకసారి మనం మాదిరి ప్రశ్నాపత్రాన్ని పరిశీలిద్దాం. మాదిరి ప్రశ్నాపత్రంలోని మొదటి ప్రశ్నను ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ఈ క్రింది పద్యాలలో ఒక పద్యానికి ప్రతిపదార్థ తాత్పర్యాలను రాయండి అని అడిగారు. ఈ క్రింది పద్యాలలో ఒక పద్యానికి ప్రతిపదార్థ తాత్పర్యాలను రాయండి. ఇది పద్య భాగంలో ఉన్నటువంటి పద్యాలకు సంబంధించినటువంటి ప్రశ్న. ఇది 8 మార్కుల ప్రశ్న. అయితే గత సంవత్సరం వరకు కూడా 2 పద్యాలనిచ్చి ఏదైనా ఒక పద్యానికి ప్రతిపదార్థ తాత్పర్యాలను రాయండి అని అడిగేవారు. అయితే ఈ సంవత్సరం ప్రత్యేకంగా అదనంగా మరొక పద్యాన్ని చేరుస్తూ 3 పద్యాలలో ఏదైనా ఒక పద్యానికి ప్రతిపదార్థ తాత్పర్యాలను రాయండి అని అడుగుతున్నారు. అయితే ఇక్కడ విద్యార్థులు గమనించాల్సింది ఏంటంటే, మనకు పద్య భాగంలో మొదటి పాఠమైనటువంటి విదురనీతి పాఠ్యాంశంలో చుక్క ఉన్నటువంటి పద్యాలు అంటే స్టార్ ఉన్నటువంటి పద్యాలు 3 ఉన్నాయి. ఆ మూడిటి యొక్క విద్యార్థులు 3 పద్యాలను కంఠస్థం చేసి ప్రతిపదార్థ తాత్పర్యాలను నేర్చుకున్నట్లయితే ఖచ్చితంగా ఆ 3 పద్యాల నుంచి ఒక పద్యం రావడానికి అవకాశం ఉంది. సులభంగా విద్యార్థులు 8 మార్కులను సాధించవచ్చు. ఈ మాదిరి ప్రశ్నాపత్రంలోని 2వ ప్రశ్నను పరిశీలిద్దాం. ఈ క్రింది వానిలో ఒక ప్రశ్నకు 20 పంక్తుల్లో సమాధానం రాయండి అని ఇది 2వ ప్రశ్న. ఇది 6 మార్కుల ప్రశ్న. అయితే గత సంవత్సరం వరకు కూడా ప్రశ్నాపత్రంలో ఈ పద్య భాగంలో ఉన్న పాఠాల్లోంచి ఏవైనా 2 వ్యాసరూప ప్రశ్నలు ఇచ్చి ఒకదానికి సమాధానం రాయండి అనేవాళ్ళు. అయితే ఈ సంవత్సరం ప్రత్యేకంగా అదనంగా మరొక ప్రశ్నను చేరుస్తూ 3 ప్రశ్నల్లో ఏదైనా ఒక ప్రశ్నకు 20 పంక్తుల్లో సమాధానం రాయండి అని అడుగుతున్నారు. అయితే ప్రస్తుతం సిలబస్లో ఉన్నటువంటి పద్య భాగంలో నుంచి 5 పాఠ్యాంశాల్లో నుంచే ఈ వ్యాసరూప ప్రశ్నలు 3 ఇవ్వడానికి అవకాశం ఉంది. అయితే విద్యార్థులు గమనించాల్సింది ఏంటంటే, మొదటి ప్రశ్నలో 3 పద్యాలనిచ్చి ఏదైనా ఒక పద్యానికి ప్రతిపదార్థ తాత్పర్యం రాయండి అన్నారు. కాబట్టి పద్యాలు ఇవ్వడానికి అవకాశం లేనటువంటి పాఠాలు ఇక్కడ 2 ఉన్నాయి. ఒకటి బెజ్జ మహాదేవి కథ, 6వ పాఠమైనటువంటి ఆ రుద్ర పురుగు. కాబట్టి ఈ రెండిట్లలో నుంచి ఖచ్చితంగా ఇచ్చేటువంటి 3 వ్యాసరూప ప్రశ్నల్లో ఒకటి రావడానికి అవకాశం ఉంది. కాబట్టి విద్యార్థులు గమనించి ఈ బెజ్జ మహాదేవి కథ, ఆ రుద్ర పురుగులో ఉన్నటువంటి వ్యాసరూప ప్రశ్నలు చదివినట్టయితే ఖచ్చితంగా ఒకదానికి సమాధానం చేసే అవకాశం ఉంది. 6 మార్కులు సులభంగా సాధించవచ్చు. ఇప్పుడు 3వ ప్రశ్నను పరిశీలిద్దాం. ఈ క్రింది వానిలో ఒక ప్రశ్నకు 20 పంక్తుల్లో సమాధానం రాయండి అంటున్నాడు. ఇది గద్య భాగంలో ఉన్నటువంటి పాఠ్యాంశాల్లో నుంచి ఇచ్చేటువంటి వ్యాసరూప ప్రశ్నలు. ఇవి కూడా 6 మార్కుల ప్రశ్న. అయితే ఇందులో కూడా గత సంవత్సరం వరకు 2 ప్రశ్నలనిచ్చి ఒక ప్రశ్నకు సమాధానం రాయండి అనేవాళ్ళు. కానీ ఈ సంవత్సరం ప్రత్యేకంగా అదనంగా మరొక ప్రశ్నను చేర్చి 3 ప్రశ్నల్లో ఒక ప్రశ్నకు 20 పంక్తుల్లో సమాధానం రాయండి అంటున్నారు.
అయితే ఇక్కడ విద్యార్థులు గమనించాల్సింది ఏంటంటే ప్రస్తుతం సిలబస్లో 4 పాఠాలు మాత్రమే ఉన్నాయి. కాబట్టి ఆ 4 పాఠాల్లో నుంచే ఈ 3 వ్యాసరూప ప్రశ్నలు ఇవ్వడానికి అవకాశం ఉంది. అలాగే మొదటి 2 పాఠాలైనటువంటి భాషా చరిత్ర సంస్కృతి, రెండవ పాఠమైనటువంటి ఆదర్శమూర్తి అరిగే రామస్వామి, ఈ రెండిట్లో నుంచి ఆ 3 ప్రశ్నల్లో ఒక ప్రశ్న రావడానికి అవకాశం ఉంది. కాబట్టి విద్యార్థులు గమనించి ఈ మొదటి 2 పాఠాల్లో ఉన్నటువంటి వ్యాసరూప ప్రశ్నలు చదివినట్టయితే సులభంగా 6 మార్కులను సాధించవచ్చు. ఇంకా ఈ ప్రశ్నాపత్రంలోని 4వ ప్రశ్నను పరిశీలిద్దాం. ఇది ఉపవాచకంకు సంబంధించినటువంటి ప్రశ్నలు. ఈ క్రింది వానిలో 2 ప్రశ్నలకు 15 పంక్తుల్లో సమాధానం రాయండి. ఈ క్రింది వానిలో 2 ప్రశ్నలకు 15 పంక్తుల్లో సమాధానం రాయండి అన్నారు. 2 ప్రశ్నలు, ఒక ప్రశ్నకు 4 మార్కులు, మరొక ప్రశ్నకు 4 మార్కులు, మొత్తం 8 మార్కులు. అయితే ఇక్కడ ప్రస్తుతం సిలబస్లో మొదటి 2 పాఠ్యాంశాలు మాత్రమే ఉన్నాయి. ఒకటి దుష్ట పంచాయతీ, 2 తొలకరి. అయితే గత సంవత్సరం వరకు కూడా 4 ప్రశ్నలనిచ్చి ఏవేని 2 ప్రశ్నలకు సమాధానం రాయండి అనేవాళ్ళు. కానీ ఈ సంవత్సరం అదనంగా మరొక ప్రశ్నను చేరుస్తూ 5 ప్రశ్నల్లో ఏవైనా 2 ప్రశ్నలకు 15 పంక్తుల్లో సమాధానం రాయండి అని అడుగుతున్నారు. అయితే ఇక్కడ విద్యార్థులు గమనించాల్సింది ఏంటంటే దుష్ట పంచాయతీ అనే పాఠ్యాంశంలో 2 ప్రశ్నలు, తొలకరి అనే పాఠ్యాంశంలో ఉన్నటువంటి 3 ప్రశ్నలు, మొత్తం 5 ప్రశ్నలను పరీక్షల్లో ఇస్తారు. కాబట్టి మనం రాయాల్సినవి 2 ప్రశ్నలు కనుక దుష్ట పంచాయతీలో ఉన్నటువంటి 2 ప్రశ్నలు కానీ లేదా తొలకరిలో ఉన్నటువంటి 3 ప్రశ్నల్లోంచి ఏవైనా 2 ప్రశ్నలు కానీ నేర్చుకున్నట్టయితే ఆ వచ్చేటువంటి 5 ప్రశ్నల్లో 2 ప్రశ్నలను సులభంగా రాయవచ్చు. 8 మార్కులను 4+4 8 మార్కులను సాధించవచ్చు. ఇప్పుడు మనం ప్రశ్నాపత్రంలో ఉన్నటువంటి 5వ ప్రశ్నను పరిశీలిద్దాం. ఈ క్రింది వానిలో రెండింటికి సందర్భ సహిత వ్యాఖ్యలు రాయండి. ఈ క్రింది వానిలో రెండింటికి సందర్భ సహిత వ్యాఖ్యలు రాయండి అని అడిగారు. ఒక్కొక్క ప్రశ్న 3 మార్కులు, 2 ప్రశ్నలకు కలిపి మొత్తం 6 మార్కులు. అయితే ఇది పద్య భాగంలోని పాఠ్యాంశాల నుంచి ఇచ్చేటువంటి సందర్భ సహిత వ్యాఖ్యలు. అయితే గత సంవత్సరం వరకు కూడా 4 సందర్భ సహిత వ్యాఖ్యలను ఇచ్చి అందులోంచి ఏవైనా రెండింటికి సమాధానం రాయండి అని అడిగేవారు. అయితే ఈ సంవత్సరం ప్రత్యేకంగా అదనంగా మరొక సందర్భ సహిత వ్యాఖ్యను చేరుస్తూ 5 సందర్భ సహిత వాక్యాల్లో నుంచి ఏవైనా రెండింటికి సందర్భ సహిత వ్యాఖ్యలు రాయండి అని అడుగుతున్నారు. అయితే ఇక్కడ విద్యార్థులు గమనించాల్సింది ఏంటంటే ప్రస్తుతం పద్యభాగంలో ఉన్నటువంటి సిలబస్లో 5 పాఠ్యాంశాలు మాత్రమే ఉన్నాయి. కాబట్టి ఈ ఇచ్చేటువంటి 5 సందర్భ సహిత వ్యాఖ్యలు కూడా ఈ 5 పాఠ్యాంశాల నుంచే వస్తాయి. కావున మీరు కనీసం 3 పాఠాల్లో ఉన్నటువంటి సందర్భ సహిత వ్యాఖ్యలు నేర్చినట్టయితే తప్పకుండా ఈ రెండింటికి సమాధానం రాయవచ్చు. సులభంగా 6 మార్కులను విద్యార్థులు సాధించవచ్చు. ప్రశ్నాపత్రంలో మనం ఇప్పుడు 6వ ప్రశ్నను పరిశీలిద్దాం. ఈ క్రింది వానిలో రెండింటికి సందర్భ సహిత వ్యాఖ్యలు రాయండి. ఈ క్రింది వానిలో రెండింటికి సందర్భ సహిత వ్యాఖ్యలు రాయండి అని అడుగుతున్నారు. ఒక్కొక్క ప్రశ్న 3 మార్కులు, 2 ప్రశ్నలకు కలిపి 6 మార్కులు. అయితే ఈ సందర్భ సహిత వ్యాఖ్యలు ఉపవాచకం నుంచి వచ్చేటువంటివి. అయితే గత సంవత్సరం వరకు కూడా 4 సందర్భ సహిత వ్యాఖ్యలు ఇచ్చి అందులోంచి రెండిటికి సమాధానం రాయండి అని అడిగేవారు. అయితే ఈ సంవత్సరం ప్రత్యేకంగా అదనంగా మరొక సందర్భ సహిత వ్యాఖ్యానిస్తూ 5 సందర్భ సహిత వ్యాఖ్యల్లో నుండి ఏవైనా రెండింటికి సమాధానం రాయండి అని అడుగుతున్నారు. అయితే ఇక్కడ విద్యార్థులు గమనించాల్సింది ఏమిటంటే ఉపవాచకంలో ఉన్నటువంటి 3 పాఠ్యాంశాల్లో కేవలం మొదటి 2 పాఠ్యాంశాల నుంచి మాత్రమే ఈ సందర్భ సహిత వ్యాఖ్యలు అడుగుతున్నారు. కాబట్టి ఏదైనా ఒక పాఠ్యాంశంలో అంటే మొదటి పాఠ్యాంశంలో లేదా రెండవ పాఠ్యాంశంలో ఉన్నటువంటి ఆ 4 సందర్భ సహిత వ్యాఖ్యలను విద్యార్థులు కంఠస్థం చేసినట్టయితే ఆ వచ్చేటువంటి 5 సందర్భ సహిత వ్యాఖ్యల్లో నుండి ఏవైనా రెండింటిని ఖచ్చితంగా సమాధానం రాయవచ్చు. 6 మార్కులను విద్యార్థులు సులభంగా పొందవచ్చు. ఈ ప్రశ్నాపత్రంలో ఇచ్చినటువంటి 7వ ప్రశ్నను మనం ఇప్పుడు పరిశీలిద్దాం. ఈ క్రింది వానిలో రెండింటికి సంగ్రహ సమాధానాలు రాయండి. ఈ క్రింది వానిలో రెండింటికి సంగ్రహ సమాధానం రాయండి అని ఇచ్చారు. ఒక్కొక్క ప్రశ్న 2 మార్కులు, మొత్తం 4 మార్కులు. అయితే ఈ ప్రశ్నలను
పద్య భాగంలో ఉన్నటువంటి పాఠ్యాంశాల్లో నుంచే వస్తాయి. అయితే గత సంవత్సరం వరకు కూడా 4 ప్రశ్నలనిచ్చి ఈ ప్రశ్నలో నుండి ఏవైనా 2 ప్రశ్నలకు సంగ్రహ సమాధానాలు రాయండి అని అడిగేవారు. అయితే ఈ సంవత్సరం అదనంగా మరొక ప్రశ్నను చేరుస్తూ 5 ప్రశ్నల్లో ఏవైనా 2ంటికి సంగ్రహ సమాధానాలు రాయండి అని అడుగుతున్నారు. అయితే ఇక్కడ విద్యార్థులు గమనించాల్సింది ఏంటంటే పద్య భాగంలో ఉన్నటువంటి సిలబస్లో ప్రస్తుతం ఉన్నటువంటి 5 పాఠ్యాంశాల నుండే ఈ 5 ప్రశ్నలు వస్తాయి. కనుక 2 లేదా 3 పాఠ్యాంశాల్లో ఉన్నటువంటి సంగ్రహ రూప ప్రశ్నలు చదివినట్టయితే ఖచ్చితంగా ఈ ఇచ్చేటువంటి 5 ప్రశ్నల్లో 2ంటికి సమాధానం రాయవచ్చు. సులభంగా 4 మార్కులను విద్యార్థులు పొందవచ్చు. ఇప్పుడు మనం 8వ ప్రశ్నను పరిశీలిద్దాం. ఈ క్రింది వానిలో 2ంటికి సంగ్రహ సమాధానాలు రాయండి. ఈ క్రింది వానిలో 2 ప్రశ్నలకు సంగ్రహ సమాధానాలు రాయండి అని ఇచ్చారు. ఒక్కొక్క ప్రశ్న 2 మార్కులు, మొత్తం 4 మార్కులు. అయితే ఇందులో ఇచ్చేటువంటి ప్రశ్నలు గద్య భాగంలో ఉన్నటువంటి పాఠ్యాంశాల నుంచి వచ్చేటువంటి సంగ్రహ రూప ప్రశ్నలు. అయితే గత సంవత్సరం వరకు కూడా 4 ప్రశ్నలనిచ్చి ఇందులోంచి 2ంటికి సంగ్రహ సమాధానాలు రాయండి అని అడిగేవాళ్ళు. అయితే ఈ సంవత్సరం ప్రత్యేకంగా అదనంగా మరొక ప్రశ్నను చేర్చుతూ ఈ 5 ప్రశ్నల్లో ఏవైనా 2ంటికి సంగ్రహ సమాధానాలు రాయండి అని అడుగుతున్నారు. అయితే విద్యార్థులు గమనించాల్సింది ఏంటంటే ప్రస్తుతం సిలబస్లో గద్య భాగంలో 4 పాఠ్యాంశాలే ఉన్నందున ఈ ప్రశ్నాపత్రంలో ఇచ్చేటువంటి 5 ప్రశ్నలు ఆ 4 పాఠ్యాంశాల నుంచే వస్తాయి. కాబట్టి విద్యార్థులు ఏవైనా 2 పాఠ్యాంశాలలో ఉన్నటువంటి సంగ్రహ రూప ప్రశ్నలు చదివినట్టయితే ఖచ్చితంగా ఈ 5 ప్రశ్నల నుంచి 2 ప్రశ్నలకు జవాబులు రాయవచ్చు. సులభంగా విద్యార్థులు 4 మార్కులను సాధించవచ్చు. ఇక 9వ ప్రశ్నను మనం పరిశీలిద్దాం. ఇది పద్య భాగంలో ఉన్న పాఠ్యాంశాలకు సంబంధించినటువంటి ప్రశ్నలు. ఈ క్రింది ప్రశ్నల్లో 6ంటికి ఒక వాక్యంలో సమాధానం రాయండి. ఈ క్రింది ప్రశ్నల్లో 6ంటికి ఒక వాక్యంలో సమాధానం రాయండి. ఇవి ఏకవాక్య పద ప్రశ్నలు, అంటే 1 మార్కు ప్రశ్నలు. ఇవి మొత్తం కూడా 6 ఉన్నాయి. ఒక్కొక్కటి ఒక్కొక్క మార్కు, మొత్తం 6 మార్కులు. అయితే గత సంవత్సరం వరకు కూడా 8 ప్రశ్నలు ఇచ్చి 6ంటికి సమాధానం రాయమని అడిగేవాళ్ళు. కానీ ఈ సంవత్సరం అదనంగా 2 ప్రశ్నలు చేరుస్తూ ఈ 10 ప్రశ్నల్లో ఏవైనా 6ంటికి సమాధానం రాయండి అని అడుగుతున్నారు. అయితే ఇక్కడ విద్యార్థులు గమనించాల్సింది ఏంటంటే ఈ పద్య భాగంలో సిలబస్లో 5 పాఠ్యాంశాలు ఉన్నాయి కాబట్టి ఏవైనా 4 పాఠ్యాంశాల్లో ఉన్నటువంటి 1 మార్కు ప్రశ్నలు, ఏకపదవాక్య ప్రశ్నలు నేర్చుకున్నట్టయితే ఈ 6ంటికి సులభంగా జవాబు రాయవచ్చు. 6 మార్కులను సులభంగా విద్యార్థులు సాధించవచ్చు. ఇక ప్రశ్నాపత్రంలో ఇచ్చినటువంటి 10వ ప్రశ్నను పరిశీలిద్దాం. ఇది గద్య భాగానికి సంబంధించినటువంటి 1 మార్కు ప్రశ్నలు. ఈ క్రింది ప్రశ్నల్లో 6ంటికి ఒక వాక్యంలో సమాధానం రాయండి. ఈ క్రింది ప్రశ్నల్లో 6ంటికి ఒక వాక్యంలో సమాధానం రాయండి అని అడుగుతున్నారు. అంటే ఇవి ఏకపదవాక్య ప్రశ్నలు, అంటే 1 మార్కు ప్రశ్నలు. అయితే గత సంవత్సరం వరకు కూడా 8 ప్రశ్నలు ఇచ్చి ఇందులోంచి ఏవైనా 6ంటికి ఒక వాక్యంలో సమాధానం రాయండి అని అడిగేవారు. కానీ ఈ సంవత్సరం అదనంగా మరొక 2 ప్రశ్నలను చేరుస్తూ మొత్తం 10 ప్రశ్నలలో ఏవైనా 6ంటికి ఒక వాక్యంలో సమాధానం రాయండి అని అడుగుతున్నాడు. 6ంటికి 6 మార్కులు. అయితే విద్యార్థులు ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే మనకు గద్య భాగంలో సిలబస్లో 4 పాఠ్యాంశాలు మాత్రమే ఉన్నాయి. కనుక ఏవైనా 3 పాఠ్యాంశాల్లో ఉన్నటువంటి ఏకవాక్య పద ప్రశ్నలు, అంటే 1 మార్కు ప్రశ్నలు 3 పాఠ్యాంశాలని మొత్తం కనుక నేర్చినట్టయితే సులభంగా 6 ప్రశ్నలకు జవాబులు రాయవచ్చు. 6 మార్కులను సులభంగా విద్యార్థులు పొందవచ్చు. ప్రశ్నాపత్రంలో మనం 11వ ప్రశ్నను ఇప్పుడు పరిశీలిద్దాం. ఈ క్రింది వానిలో ఒకదానికి లక్షణాలు తెలిపి ఉదాహరణతో సమన్వయించండి అని అడుగుతున్నారు. ఈ క్రింది వానిలో ఒకదానికి లక్షణాలు తెలిపి ఉదాహరణతో సమన్వయించండి. ఇది 6 మార్కుల ప్రశ్న. అయితే ఈ ప్రశ్న వ్యాకరణాంశాల్లోని ఛందస్సు నుంచి ఇవ్వడం జరిగింది. మనకు ఛందస్సులో వృత్తాలు, జాతులు, ఉపజాతులు అని 3 ఉన్నాయి.
అయితే గత సంవత్సరం వరకు కూడా వృత్తాలు, జాతులు, ఉపజాతులు ఛందస్సులోంచి మూడింటినిచ్చి ఏదైనా ఒకదానికి లక్షణాలు తెలిపి ఉదాహరణతో సమన్వయించండి అని అడుగుతున్నారు. అయితే ఈ సంవత్సరం అదనంగా మరొక అంశాన్ని చేర్చి నాలుగింటిలో ఒకదానికి లక్షణాలు తెలిపి ఉదాహరణతో సమన్వయించండి అని అడిగారు. అయితే ఇక్కడ విద్యార్థులు గమనించాల్సింది ఏమిటంటే వృత్తాల్లో ఉన్నటువంటి ఉత్పలమాల, చెంపకమాల, శార్దులము, మత్తేబ వృత్తాలు ఈ 4 వృత్తాలను కంఠస్థం చేసినట్టయితే ఈ వచ్చేటువంటి 4 అంశాల్లో ఖచ్చితంగా ఒక అంశం ఈ 4ంటిలోంచే వస్తుంది. కాబట్టి విద్యార్థులు సులభంగా 6 మార్కులను పొందవచ్చు. ప్రశ్నాపత్రంలోని 12వ ప్రశ్నని మనం ఇప్పుడు పరిశీలిద్దాం. ఈ క్రింది ప్రశ్నలలో 6ంటికి ఒక వాక్యంలో సమాధానం రాయండి. ఈ క్రింది ప్రశ్నలలో 6ంటికి ఒక వాక్యంలో సమాధానం రాయండి అని ఇచ్చారు. ఒక్కొక్క ప్రశ్నకు ఒక్కొక్క మార్కు, మొత్తం 6 ప్రశ్నలకు 6 మార్కులు. అయితే ఇవి వ్యాకరణాంశాల్లో ఉన్నటువంటి ఛందస్సులోని వృత్తాలు, జాతులు, ఉపజాతుల్లో నుంచి వచ్చేటువంటి ఒక్క మార్కు ప్రశ్నలు. అయితే గత సంవత్సరం వరకు కూడా 8 ప్రశ్నలనిచ్చి ఏవైనా 6ంటికి ఒక వాక్యంలో సమాధానం రాయండి అని అడిగేవారు. కానీ ఈ సంవత్సరం ప్రత్యేకంగా అదనంగా మరొక 2 ప్రశ్నలను చేర్చుతూ ఈ 10 ప్రశ్నల్లో ఏవైనా 6ంటికి ఒక వాక్యంలో సమాధానం రాయండి అని అడుగుతున్నారు. అయితే విద్యార్థులు గమనించాల్సింది ఏమిటంటే గత సంవత్సరం వరకు కూడా ఉన్నటువంటి ప్రశ్నాపత్రాలను, వార్షిక పరీక్షల్లో ఇచ్చేటువంటి ప్రశ్నాపత్రాలను పరిశీలించినట్టయితే సుమారు ఈ ఛందస్సులోని వృత్తాలు, జాతులు, ఉపజాతుల్లో ఉన్నటువంటి ఒక మార్కు ప్రశ్నల్లో 20 నుంచి 30 ప్రశ్నలు వస్తున్నాయి. అంటే 20 నుంచి 30 ప్రశ్నల్లో నుంచే ఈ 10 ప్రశ్నలు కానీ 8 ప్రశ్నలు కానీ వస్తున్నాయి. కాబట్టి విద్యార్థులు ఆ సుమారు 30 ప్రశ్నలను కంఠస్థం చేసినట్టయితే వాటిలో నుంచే ఈ 6 ప్రశ్నలను సులభంగా 6 ప్రశ్నలకు జవాబులు రాయవచ్చు, 6 మార్కులు సాధించవచ్చు. ప్రశ్నాపత్రంలో 13వ ప్రశ్నను మనం పరిశీలిద్దాం. ఈ క్రింది వానిలో ఒకదానికి లక్షణాలు తెలిపి ఉదాహరణతో సమన్వయించండి అని అడుగుతున్నారు. ఈ క్రింది వానిలో ఒకదానికి లక్షణాలు తెలిపి ఉదాహరణతో సమన్వయించండి అని ప్రశ్న. ఇది 6 మార్కుల ప్రశ్న. ఇది వ్యాకరణాంశాల్లోని అలంకారాలకు సంబంధించినటువంటి ప్రశ్న. అయితే గత సంవత్సరం వరకు కూడా శబ్దాలంకారాలు, అర్థాలంకారాల్లో నుంచి 3 అలంకారాలనిచ్చి ఏదైనా ఒకదానికి లక్షణాలు తెలిపి ఉదాహరణతో సమన్వయించండి అని అడిగేవారు. అయితే ఈ సంవత్సరం అదనంగా శబ్దాలంకారాలు, అర్థాలంకారాల నుంచి మరొక అలంకారాన్ని చేర్చి, అంటే 4 అలంకారాలనిచ్చి, అంటే శబ్దాలంకారాల నుంచి 2 అలంకారాలు, అర్థాలంకారాల నుంచి 2 అలంకారాలు ఇచ్చి ఏదైనా ఒకదానికి లక్షణాలు తెలిపి సమన్వయించండి అని అడుగుతున్నారు. అయితే ఇక్కడ విద్యార్థులు గమనించాల్సింది ఏమిటంటే అయితే శబ్దాలంకారాలు లేదా అర్థాలంకారాలు కంఠస్థం చేసినట్టయితే ఖచ్చితంగా ఒకదానికి జవాబు రావడానికి అవకాశం ఉంది. సులభంగా విద్యార్థులు 6 మార్కులను పొందవచ్చు. మనం ఇప్పుడు ప్రశ్నాపత్రంలోని 14వ ప్రశ్నను పరిశీలిద్దాం. ఈ క్రింది ప్రశ్నలలో 6ంటికి ఒక వాక్యంలో సమాధానం రాయండి. ఈ క్రింది ప్రశ్నలలో 6ంటికి అంటే 6 ప్రశ్నలకు ఒక వాక్యంలో సమాధానం రాయండి అని ఇచ్చారు. ఒక ప్రశ్నకు 1 మార్కు, మొత్తం 6 ప్రశ్నలకు కలిపి 6 మార్కులు. అయితే ఈ 1 మార్కు ప్రశ్నలు వ్యాకరణాంశాల్లో ఉన్నటువంటి అలంకారాల నుంచి ఇస్తారు. అంటే శబ్దాలంకారాలు, అర్థాలంకారాల నుండి అంశాల నుండే 1 మార్కు ప్రశ్నలను ఇస్తారు. అయితే గత సంవత్సరం వరకు కూడా 8 ప్రశ్నలను ఇచ్చి ఈ అలంకారాల నుంచి 8 1 మార్కు ప్రశ్నలు ఇచ్చి అందులో 6ంటికి ఒక వాక్యంలో సమాధానం రాయండి అని అడిగేవారు. అయితే ఈ సంవత్సరం అదనంగా మరొక 2 ప్రశ్నలు చేరుస్తూ మొత్తం 10 ప్రశ్నలు ఇచ్చి ఆ 10 ప్రశ్నల నుండి 6 ప్రశ్నలకు ఒక వాక్యంలో సమాధానం రాయండి అని అడుగుతున్నారు. అయితే ఇక్కడ విద్యార్థులు గమనించాల్సింది ఏమిటంటే ఛందస్సులో ఉన్నటువంటి ఈ అలంకారాల్లోని శబ్దాలంకారాలు, అర్థాలంకారాల నుండి ఇచ్చేటువంటి ఈ 1 మార్కు ప్రశ్నలు గత సంవత్సరం వరకు కూడా ఉన్నటువంటి ప్రశ్నాపత్రాలను పరిశీలిస్తే సుమారు 30 నుంచి 35 ప్రశ్నలు ఉన్నాయి. ఆ 35 ప్రశ్నల్లో నుంచే ఈ 10 ప్రశ్నలను అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి
ఆ 30 నుంచి 35 ప్రశ్నలను విద్యార్థులు కంఠస్థం చేసినట్టయితే ఇందులో ఉన్నటువంటి ఈ 6 ప్రశ్నలకు సులభంగా జవాబు రాయవచ్చు. విద్యార్థులు 6 మార్కులను సాధించవచ్చు. ఇక ప్రశ్నాపత్రంలో 15వ ప్రశ్నను పరిశీలిద్దాం. ఈ క్రింది విషయాన్ని 1/3 వంతు సంక్షిప్తీకరించండి. ఈ క్రింది విషయాన్ని 1/3 వంతు సంక్షిప్తీకరించండి అని అడుగుతున్నాడు. ఇది 6 మార్కుల ప్రశ్న. ఇందులో దాదాపుగా 10 నుంచి 12 వరుసల్లో ఉన్నటువంటి అంశాన్ని లేదా ఒక పేరాగ్రాఫ్ను ఇచ్చి దీన్ని 1/3 వంతు సంక్షిప్తీకరించండి అని అడుగుతున్నాడు. అంటే ఈ పేరాగ్రాఫ్ ఈ 10 నుంచి 12 వరుసల్లో ఉన్నటువంటి అంశాన్ని బాగా చదివి అందులోని ముఖ్యమైన విషయాలను సారాంశాన్ని 1/3 వంతు వచ్చే విధంగా కుదించి 3 లేదా 4 వాక్యాల్లో రాయాల్సి ఉంటుంది. అది సంక్షిప్తీకరణ. అయితే ఇక్కడ విద్యార్థులు గమనించాల్సింది ఏంటంటే సిలబస్లో మనకు 3 సంక్షిప్తీకరణకు సంబంధించినటువంటి అంశాలు ఉన్నాయి. కాబట్టి వాటిని బాగా కంఠస్థం చేసినట్టయితే అందులోంచి ఏదో ఒక సంక్షిప్తీకరణ వస్తుంది. విద్యార్థులు సులభంగా రాయవచ్చు, 6 మార్కులను పొందవచ్చు. ఇప్పుడు మనం ప్రశ్నాపత్రంలో 16వ ప్రశ్నను పరిశీలిద్దాం. ఈ 16వ ప్రశ్నలో ఆ అని 2 విభాగాల కింద 2 ప్రశ్నలు ఇవ్వడం జరిగింది. ఈ మొదటి ఆలో ఉన్నటువంటి ప్రశ్నను ఒకసారి మనం పరిశీలిద్దాం. ఇది సంభాషణ రచనా నైపుణ్యం అనేటువంటి అంశంలో నుంచి ఇవ్వబడినటువంటి ప్రశ్న. అయితే ఇందులో ఇక్కడ ఇచ్చినటువంటిది మనం పరిశీలించినట్టయితే ఈ కింద పేర్కొన్న పదాల ఆధారం చేసుకొని సంభాషణ రాయండి. అంటే ఇద్దరి మధ్య విద్యార్థి అధికారి మధ్య సంభాషణ రాయాల్సి ఉంటుంది. పదాలు ఆదాయపత్రం, దరఖాస్తు, జతపరచు, తహసీల్దార్, ఉపకార వేతనం. ఇది ఇక్కడ మాదిరి ప్రశ్నాపత్రంలో ఇచ్చారు. అయితే మనకు సిలబస్లో సంభాషణ రచనా నైపుణ్యం అనే అంశంలో 4 అంశాలను ఇవ్వడం జరిగింది. అది ఒకటి విద్యార్థికి వైద్యుడికి సంభాషణ అని కొన్ని పదాలు ఇచ్చారు. అలాగే విద్యార్థి అధికారికి సంభాషణ మధ్య సంభాషణ దానికి కొన్ని పదాలు ఇవ్వడం జరిగింది. విద్యార్థికి ప్రిన్సిపల్ గారికి మధ్య సంభాషణ అందులో కూడా కొన్ని పదాలను ఇవ్వడం జరిగింది. అలాగే విద్యార్థికి విలేకరికి మధ్య జరిగిన సంభాషణ అందులో కొన్ని పదాలను ఇవ్వడం జరిగింది. అయితే ఏ ప్రశ్న ఇచ్చి ఏ పదాలు ఇస్తాడో ఆ పదాల ఆధారంగా వారిద్దరి మధ్య జరిగినటువంటి సంభాషణను మనం ఇక్కడ రాయాల్సి ఉంటుంది. ఈ విధంగా ఈ ఉన్నటువంటి సిలబస్లో ఉన్నటువంటి 4 అంశాలు విద్యార్థులు కంఠస్థం చేయగలిగినట్టయితే 5 మార్కులు సులభంగా సాధించవచ్చు. ఇప్పుడు ప్రశ్నాపత్రంలో మనం 16వ ప్రశ్నలోని ఆ విభాగంలో ఇచ్చినటువంటి ప్రశ్నలను పరిశీలిద్దాం. ఈ క్రింది ప్రశ్నలకు ఒక్క వాక్యంలో సమాధానాలు రాయండి. ఈ క్రింది ప్రశ్నలకు ఒక్క వాక్యంలో సమాధానాలు రాయండి అని ప్రశ్న ఇవ్వడం జరిగింది. అయితే ఇందులో ఇచ్చినటువంటి ప్రశ్నలు 5. ఒక ప్రశ్నకు 1 మార్కు, మొత్తం 5 ప్రశ్నలు కలిపి 5 మార్కులు. అయితే ఈ ప్రశ్నలు వ్యాకరణ అంశాల్లో ఉన్నటువంటి భాషా భాగాల నుంచి ఇచ్చినటువంటి ప్రశ్నలు ఇవి. అయితే విద్యార్థులు గమనించాల్సింది ఏమిటంటే వ్యాకరణ అంశాల్లో ఉన్నటువంటి ఆ భాషా భాగాల్లో ఉన్నటువంటి నామవాచకము, సర్వనామము, విశేషణము, క్రియ, అవ్యయము వాటి యొక్క నిర్వచనాలు మరియు వాటిపైన ఉదాహరణలు, అంతేకాకుండా వాక్య రూపంలో ఉన్న ఉదాహరణలు బాగా కంఠస్థం చేయాలి. అంతేకాకుండా ఆ నామవాచకము, సర్వనామము, విశేషణము, క్రియ, అవ్యయం పైన సుమారు ఒక 20 నుంచి 25 ప్రశ్నలు మనం సొంతగా తయారు చేసుకున్నట్లయితే సులభంగా ఈ ప్రశ్నలకు జవాబులు రాయవచ్చు. ఉదాహరణ చూసినట్టయితే రాము వరంగల్ వెళ్ళాడు అని ఉన్నప్పుడు రాము అనేది ఏ భాషా భాగము అని అడగడానికి అవకాశం ఉంటుంది. లేదా రాము వరంగల్ వెళ్ళాడు ఇందులో నామవాచకం ఏది అని. ఇదే విధంగా సర్వనామము, విశేషణము, క్రియ, అవ్యయాలపైన కూడా ఇలాంటి వాక్యరూప ఉదాహరణలు అడగడానికి అవకాశం ఉంది. జాగ్రత్తగా గమనించి బాగా కంఠస్థం చేసినట్టయితే ఈ 5 మార్కులను విద్యార్థులు సులభంగా సాధించవచ్చు. ఈ విధంగా తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు వారు రూపొందించే వార్షిక పరీక్షల ప్రశ్నాపత్రాలు కేవలం 70% సిలబస్ నుండి మాత్రమే ఉంటాయి. అంతేకాకుండా ప్రశ్నాపత్రాల్లో అదనపు ప్రశ్నలు చేర్చుతూ బోర్డు వారు విద్యార్థులకు ఛాయిస్ను పెంచడం జరిగింది. ఇవి విద్యార్థులకు అనుకూలమైనటువంటి అంశాలు. కాబట్టి ఇంటర్మీడియట్ బోర్డు వారు ఇచ్చినటువంటి ఈ సదవకాశాన్ని విద్యార్థులు వినియోగించుకొని పరీక్షల్లో
మంచి ఫలితాలు సాధించాలని ఆశిస్తూ మీ వంశీధర్ ఆదరాసుపల్లి.